అనంతపురం జిల్లా రాయదుర్గంను రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజలతో కలిసి ముందుకు వెళదామని స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని కురుహిన శెట్టి కళ్యాణ మంటపంలో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా కాల్వ శ్రీనివాసులు 41,659 ఓట్లతో ప్రజల ఆశీస్సులతో అఖండ మెజార్టీతో విజయం సాధించిన శుభ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమ పైన ఉందన్నారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిస్తేనే ప్రభుత్వం అవుతుందన్నారు. ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు, సాధింపులు ఉండవన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందన్నారు. రాయదుర్గం అభివృద్ధికి ఉద్యోగులు కలిసి రావాలన్నారు. మాది ఉద్యోగులకు స్నేహ హస్తం అందించే ప్రభుత్వం అన్నారు. ఉద్యోగులకు గౌరవ మర్యాదలు ఉండే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందన్నారు. రాయదుర్గం కోసం, ఇక్కడి ప్రజల బాగు కోసం ఉద్యోగులు కృషి చేయాలన్నారు. ఏ ప్రాంతానికి తీసుకోని విధంగా ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొని వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆశయంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యలు అట్లాగే అభిప్రాయాలన్నీ కూడా కలబోతగా వివరించారు. సమస్యలు అనేటివి పరిష్కారం జరుగుతూ ఉంటేనే బ్యాలెన్స్ తగ్గుతుంది. లేకపోతే పేరుపై అవి అనంతంగా మారిపోతా ఉంటాయి. ఇప్పుడు ఆమె సోదరి చెప్పింది, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ వాటన్నిటికీ పరిష్కార మార్గాలు వ్యవస్థలు ఉన్నాయి మన ప్రభుత్వంలో. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి మినిస్ట్రీ ఉంటుంది, దానికి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. వాళ్ళ దృష్టికి నేను కూడా సమస్యలన్నీ తీసుకుపోయి వాటి పరిష్కారంలో నా వంతు సహకారం అందిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను. అభివృద్ధి చేయాలా, ప్రభుత్వాన్ని నడపాలా, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. మనం కూడా సూపర్ 6 పేరుతో ప్రధానంగా 6 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మీ అందరి ఆదరాభిమానాలతో, సహాయ సహకారాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా మీద ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఉద్యోగులు చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగులు అంటూ ఉండాలి, ఉద్యోగుల సహకారం ఉండాలి. ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ఏ ప్రభుత్వమైనా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఆఫీసులో పోతే, ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ప్రభుత్వం, ఎంఆర్ఓ టీం అంతా కలిస్తే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అంటే మనందరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి మనం కూడా ఎంతో కొంత మంచి జరిగితే మనకు మంచి జరుగుతుంది, చెడు జరిగితే ఆ చెడులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పించుకున్నాం. ఇంతగా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు, మా మీద బయటకు పోతే ఉద్యమం చేస్తే నోటీసులు ఇచ్చినారు, కేసులు పెట్టినారు అని. మిగతా నా మీద 2 కేసులు పెట్టినారు, బాధపడ్డాను. నా మీద 19 కేసులు పెట్టింది ప్రభుత్వం. అది నేనేం బాధపడలేను, నా కోసం నేనేం చేయలేదు. ప్రజల కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల సమస్యల కోసం జరిగే పోరాటంలో కేసులు పెట్టారు. పెట్టలేదు. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఉద్యోగులపై ఈ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు, సాధింపులు ఉండవు.
ఇది ఉద్యోగులకు స్నేహస్తం చేసే ప్రభుత్వం, ఉద్యోగులకు సముచితమైన గౌరవ మర్యాదలు దక్కే విధంగా చూసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. రాయదుర్గం వరకు వస్తే 2014-19 మధ్యకాలంలో నా పరిపాలన చూశాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఆపద జరిగినా దానికి వెంటనే స్పందించి అవసరాన్ని తీర్చాము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా అట్లాగే ప్రజలకు దగ్గరగా, ఉద్యోగులతో స్నేహంగా, అధికారులందరికీ సహాయ సహకారాలతో మంచి పరిపాలన అందిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. నాకు వేరే వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, వ్యాసంగాలు ఏమీ లేవు. పొద్దున చేసినప్పటి నుంచి ఏదైనా మంచి చేయాలా, మంచి పని చేయాలా, 10 మందికి సహాయం చేయాలా, 10 మందికి మంచి అనిపించుకోవాలనే తపన తాపత్రయం తప్ప వేరే ఏమి లేవు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మీ తెలివిని, మీ ప్రతిభను, మీకున్న పరిచయాలని, మీకున్న వనరులను, అవకాశాలను మంచి కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల బాగు కోసం ఉపయోగించమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మనం బతుకుతున్న ప్రాంతం, ఈ నీళ్లు తాగుతా ఉన్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, ఈ ప్రజల మధ్య బతుకుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరి బాగోగులు చూసే బాధ్యతను మనందరం తీసుకున్నాం. ఎందుకు రాయదుర్గం అభివృద్ధి చెందుతో నిరూపిద్దాం. ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. భైరవాన్ దీప ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. అట్లాగే ఈ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది నా సంకల్పం. దాన్ని నెరవేర్చే క్రమంలో సాధ్యమైనంత పురోగతి 5 ఏళ్లలో చూపిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం అభివృద్ధి పైన, అట్లాగే నేను పెట్టే ప్రతిపాదనల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకం నాకుంది. మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్తా. ఒకసారి మనం ప్రారంభం చేసిన పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి సార్. 5 ఏళ్లలో మనకు అక్కడ మంత్రితే లేదు, ఒక కాలువ మీటర్ కాలువ అవ్వలేదు. ఎక్కడ వేసినట్టున్నారు అట్లాగే ఉందంటే చేద్దామమ్మా, తప్పకుండా చేద్దాం. ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికే కదా. ఖచ్చితంగా నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అవన్నీ కూడా దశల వారీగా నెరవేర్చడానికి తప్పకుండా పని చేద్దామని ఆయన మాట ఇచ్చారు.